ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో 70 ఏళ్ళు 80 ఏళ్ల వయసులో పెద్ద వయసు వల్ల బయటికి వెళ్ళలేక కుటుంబం అంతా కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల కొడుకులు కోడళ్ళు మనవలు ఇంటిళ్ళ పాదే ఉండి పనులు చేయటం వల్ల ముసలి వాళ్ళకి పూర్తి విశ్రాంతి లభించేది. కాబట్టి వీళ్ళు ఎండలోకి వెళ్ళాల్సిన అవసరం రానందువల్ల అక్కడి నుంచి కదలికలు లేకుండా వ్యాయామం లేకుండా కూర్చోవటం వల్ల అక్కడి నుంచి కాస్త ఎముకలు అరిగిపోవటం గొల్లబారిపోవటం నొప్పులు రావటం జరిగేది. కానీ అలాంటి 70-80 ఏళ్ల ఏజ్లో రావాల్సిన కీళ్ళ నొప్పులు ఇప్పుడు 35-40 సంవత్సరాలకే మొదలైపోతున్నాయి. మరి ఇట్లా ఎముకల నొప్పులతో బాధపడేవారు కానీ, ఆర్థరైటిస్ ఉన్నవారు కానీ, ఎముకలు బలహీనంగా ఉన్నవారు కానీ, చిన్న వయసులోనే ఎముకలు డ్యామేజ్ అవ్వకుండా, జాయింట్స్ డ్యామేజ్ అవ్వకుండా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే 4 పోషకాలేవో ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాం. ఆల్రెడీ నొప్పులతో మోకాళ్ళ నొప్పులు ఆర్థరైటిస్తో బాధపడేవారు మరియు రాకుండా ఉండాలనుకునేవారు ఈ 4 పోషకాల విషయంలో అటెన్షన్ పెట్టాలి. మొట్టమొదటిది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ కావాలి. ఇదేంటండి మరి కాల్షియం విటమిన్ డి కదా అందరూ చెప్పేది, మీరేంటి ఒమేగా ఫ్యాట్ చెప్తున్నారు అనొచ్చు. ఒమేగా-3 ఫ్యాట్ అంటే కేవలం గుండె ఆరోగ్యానికే అనుకుంటారు, గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికే అనుకుంటారు. కానీ ఒమేగా-3 ఫ్యాట్ అనేది మన బోన్స్లో ఉండే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ని బాగా పెరిగేటట్టు ఈ ఒమేగా-3 ఫ్యాట్ చేస్తుంది. ఈ ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ పెరిగితే ఏమవుతుంది? న్యూ బోన్ సెల్స్ ఫామ్ అవుతుంటాయి. కొత్త ఎముక కణాలు ఉత్పత్తికి ఈ ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ బాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. అందుకని ఈ న్యూ బోన్ సెల్స్ రావడంతో బోన్ గ్రోత్ బాగుంటుందన్నమాట. అందుకని 25 సంవత్సరాల బోన్ సెల్ లైఫ్ ఉంటుంది. చనిపోయిన కోట్ల కణాల ప్లేస్లో కొత్త కణాలు తిరిగి ఉత్పత్తి అవ్వాలి. అప్పుడు బోన్ హెల్దీగా ఉంటుంది, ఎముక వీక్ అవ్వదు, గొల్లబారదు. అందుకని చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణ నిర్మాణానికి ఈ ఒమేగా ఫ్యాట్ బాగా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఒమేగా ఫ్యాట్ బాగా ఎక్కువ ఉన్న ఆహారాలు ఏమిటి? అవిసె గింజలు. 100 గ్రాముల అవిసె గింజలు తీసుకుంటే 13 గ్రాముల ఒమేగా ఫ్యాట్ ఉంటుంది. అంటే 13% ఒమేగా ఫ్యాట్ అవిసె గింజల్లో. చియా సీడ్స్ అన్నిటికంటే నెంబర్ 1 అని చెప్పొచ్చు. 18 గ్రాముల ఒమేగా ఫ్యాట్ ఉంటుంది. వాల్నట్స్ 11 గ్రాములు, బాదం పప్పులు 9 గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉండే 4 విత్తనాలు నేను చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఒమేగా ఫ్యాట్ బాగా అందేటట్టు ఈ ఏవైనా విత్తనాలు కొన్ని వాడుకుంటే సరిపోతుంది. ఇక రెండవ పోషకం విటమిన్ కే. ఈ విటమిన్ కే అనేది ఎముకల లోపలికి కాల్షియం ఎక్కువ చేరుకునేటట్టు, అక్కడ ఎముకల్లో కాల్షియం డిపాజిట్ని బాగా పెంచేటట్టు విటమిన్ కే చేస్తుంది. విటమిన్ కే లేదనుకోండి, మన బ్లడ్లో కాల్షియం ఉన్నా అది ఎముకల లోపలికి సరిగా చేరదు. అందుకని ఎముకల కణాల లోపలికి కాల్షియం డిపాజిట్లు బాగా పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది విటమిన్ కే. మరి విటమిన్ కే ఎందులో బాగా ఉంటుంది? ఆకుకూరలు బాగా తింటే విటమిన్ కే పుష్కలంగా లభిస్తుంది. అందుకని పాలకూర ది బెస్ట్ అని చెప్పొచ్చు. అందుకని ఎక్కువగా ఎముకల ఆరోగ్యానికి, కీళ్ళ ఆరోగ్యానికి కూడా ఆకుకూరలు బాగా ఉపయోగపడతాయి. పాలకూర కూడా అన్నింటిలో వాడుకుంటే ఉప్పు లేని లోటు తెలియకుండా మనం న్యాచురల్గా సాల్ట్ టేస్ట్తో పాలకూర కలిపినందువల్ల ఫుడ్ ఐటమ్స్ అన్నీ తయారైపోతాయి. అందుకని రెగ్యులర్గా పాలకూర బాగా వాడుకుంటే ఎముక పుష్టికి ఇది మంచిది. ఇక మూడవది విటమిన్ డి. ఈ విటమిన్ డి అనేది ఎండ నుంచి మనకు లభిస్తుంది. ఈ మధ్య ఎండే తగలనందువల్ల విటమిన్ డి సహజంగా శరీరంలో తయారవటం లేదు. కాబట్టి 9-10 సంవత్సరాల వయసు పిల్లల నుంచి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే విటమిన్ డి లోపం అనేది సహజంగా కనిపిస్తుంది. 100కి 90% మందికి పైగా విటమిన్ డి లోపం ఉంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు ఎందుకు బలహీనమైపోతాయి, ఎముకలు ఎందుకు ఇరిగిపోతుంటాయి? దీనికి కారణం ఆలోచిస్తే మనం తీసుకున్న ఆహారంలో, అంటే పాలు త్రాగిన, నువ్వులుండ తిన్న, ఆకుకూరలు ఎక్కువ తిన్న, ఇవన్నీ కాల్షియం రిచ్ ఫుడ్స్. మనకి ఈ కాల్షియం రిచ్ ఫుడ్స్ ద్వారా ఈ కాల్షియం ప్రేగుల్లోకి వెళ్ళినప్పటికీ ఈ ప్రేగుల్లో ఉన్న కాల్షియం బ్లడ్లోకి వెళ్ళాలి. ప్రేగుల్లో ఉన్న కాల్షియం బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వాలంటే, ప్రేగులు కాల్షియంని గ్రహించుకోవాలంటే విటమిన్ డి కావాలి. ఎవరికైతే విటమిన్ డి లోపిస్తుందో వీళ్ళు తీసుకున్న ఆహారంలో ఉన్న కాల్షియం కూడా బ్లడ్లోకి వెళ్లకుండా దొడ్లోకి వెళుతుంది. కాబట్టి విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. మరి విటమిన్ డి లోపం అనేది బ్లడ్ టెస్ట్లో తెలిసి ఉందనుకోండి,
ఎండలోకి వెళ్ళే ఛాన్స్ ఉన్నవారు ఎండలోకి వెళ్ళటం రోజు ఒక గంట సేపన్నా చేస్తే, లేకపోతే ఎండలో గడిపితే విటమిన్ డి లోపం పోతుంది. ఏ ఎండలో? ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల ఎండలోపు ఈ సమయంలో అల్ట్రావైలెట్ బి రేసెస్ అనేవి ఆ ఎండలో ఎక్కువ ఉంటాయి. ఈ అల్ట్రావైలెట్ బి రేసెస్సే విటమిన్ డిని బాగా పుష్కలంగా తయారు చేస్తాయి అన్నమాట. మిగతా రేసెస్ కంటే ఇవి మెయిన్. అందుకని ఉదయం పూట ఎక్కువ ఉండవు, కాన్సన్ట్రేటెడ్గా ఈ రేసెస్ ఉండవు. అందుకని 9-10 తర్వాత నుంచి ఆ సమయం ఎండలో మనం ఎప్పుడైనా ఒక గంట గడిపినా తిరిగినా విటమిన్ డి సహజంగా తయారవుతుంది. అప్పుడు మెడిసిన్ అక్కర్లా. అసలు ఎండలోకి వెళ్ళే అవకాశం నాకు లేదండి, నాకు ఆల్రెడీ విటమిన్ డి బాగా లోపంగా ఉందనుకున్నప్పుడు కంపల్సరీ విటమిన్ డి ట్యాబ్లెట్స్ డాక్టర్ అడ్వైజ్ మీద వాడటం మంచిది. అది తీసుకుంటేనే మీకు ఎముకలు బలంగా ఉంటాయి. కాల్షియం కంటే ఫస్ట్ విటమిన్ డి కావాలి. అందుకని మెయిన్ విటమిన్ డి లోపం చెక్ చేసుకుని ఇలా అందించే ప్రయత్నం చేయండి. ఇక 4వ పోషకం ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఉపయోగపడేది కాల్షియం. మనకి సుమారుగా పెద్దలకి 600 మిల్లీగ్రాముల కాల్షియం వరకు కావాలి. పిల్లలకి దగ్గర 900-1000 మిల్లీగ్రాముల దాకా కాల్షియం కావాలి. గర్భిణీలకి బాలింతలకు 1200 మిల్లీగ్రాముల వరకు కాల్షియం కావాలి. ఇప్పుడు మన ఇండియా గవర్నమెంట్ ICM వారు ఈ మధ్య మనకి లెక్కలు మార్చి అందించారనమాట. కాల్షియం అవసరాలు ఇది వరకు మీద ఎక్కువ నెంబర్ ఇచ్చారు అప్పుడు. అందుకని ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు ఆ లెక్కలు అనమాట, రీసెంట్ లెక్కలు ఇవి. బాడీకి ఎంత కాల్షియం కావాలి అని. మరి ఇంత కాల్షియం కావాలి అంటే పాలు త్రాగాలనుకుంటారు. పాలల్లో 120 mg కంటే కాల్షియం ఉండదండి 100 గ్రాముల పాలల్లో. కొద్దిగా నీళ్ళు కలిపామంటే 80-90 మళ్ళా. అందుకని ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు ఆకుకూరలు నెంబర్ 1 సోర్స్. ఆకుకూరలే కూరగాయలతో పోలిస్తే, దుంపకూరలతో పళ్ళతో పోలిస్తే ఆకుకూరలు నెంబర్ 1 సోర్స్. వీటిలో యావరేజ్న 300-400 మిల్లీగ్రాముల కాల్షియం 100 గ్రాముల ఆకుకూరల్లో ఉంటుంది. పొనగంటి కూర, మునగాకు, తోటకూర, బచ్చల కూర, మెంతికూర ఇవన్నీ కాల్షియం 300-400 మిల్లీగ్రామ్స్ కాల్షియం కలిగి ఉంటాయి. అందుకని రోజు అంత తోటకూర కానీ ఇతర ఆకుకూర కానీ తినాలి. కరివేపాకు పొడి వంటల్లో చల్లుకుంటున్న కరివేపాకు కారపొడి వాడితే దగ్గర 650-700 మిల్లీగ్రాముల కాల్షియం కరివేపాకులో ఉంటుంది. ఆకుకూరలన్నింటిలో కూడా కరివేపాకులు ఎక్కువ ఉంటుందండి. ఇక విత్తనాల్లో ఎక్కువ ఉండేది తెల్ల నువ్వులు. 1230 మిల్లీగ్రాములు తెల్ల నువ్వుల్లో ఉంది. నల్ల నువ్వుల్లో దగ్గర 1400 మిల్లీగ్రాముల వరకు కాల్షియం ఉంటుంది. అందుకని ఈ నువ్వుల్ని రోజు వాడుకోవటం, నువ్వులు ఉండ చేసుకు తినటం, అట్లా ఆకుకూరలు ఎక్కువ తినటం చేస్తే కాల్షియము లవణాలు బాగా వస్తాయి. కాబట్టి ఎముకలు పుష్టిగా ఉండటానికి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 4 పోషకాలని కీళ్ళ నొప్పులతో బాధపడేవారు కానీ, ఎముకలు గుల్లబారిన వారు కానీ, ఎముకలు హెల్దీగా ఉండాలనుకునేవారు వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.